ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టాప్ 5 స్టాక్స్ టు బై ఇన్ 2025 అండ్ 26. టాప్ 5 స్టాక్స్ బెస్ట్ పర్ఫామ్ చేసే స్టాక్స్ టాప్ 5 స్టాక్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాము. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రతి వీడియోని లైక్ చేయండి, ఇంకా మీరు బాగా సపోర్ట్ చేయండి. మీరు చూసిన వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా చాలా మంచి సబ్జెక్ట్ ఉంది, అవన్నీ కూడా నేను మీకు ముందు ముందు రానున్న రోజుల్లో చెప్తాను. సో ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ప్రాఫిట్స్ రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్ ఏంటి అదే చూద్దాం. బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించబోయే టాప్ 5 స్టాక్స్ ఏందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్గా ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. సో ఇది ప్రజెంట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్ అంతా కూడా కొంచెం డౌన్లో ఉంది. సో ఇది ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది కొంచెం న్యూ కంపెనీ, కొత్తగా లిస్ట్ అయింది అనుకోవాలి. సో ఇది మాత్రం మనకు దీన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని అయితే మంచి బయింగ్ జోన్లోనే ఉంది ప్రజెంట్. వన్స్ ఒకసారి ఇది 516 క్రాస్ అయితే మాత్రం ఇది మనం 800 900లో ఈ ప్రైస్ని చూడటం అయితే జరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ స్టాక్ చెప్పుకోవాలి. ఓకే, అదేవిధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో ఈ స్టాక్లో ఏంటంటే ఒక కండిషన్, ప్రజెంట్ నెక్స్ట్ మంత్ క్యాండిల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతే మాత్రం మార్కెట్ ఇంకా పైకే మూవ్ వద్దు అనుకోవాలి. లేదా కొంచెం డౌన్ అయినా కూడా ఈ స్టాక్స్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఈ 5-6 స్టాక్స్లో కూడా. సో ఇది కూడా 2025-26లో బెస్ట్ పర్ఫార్మింగ్ చేయబోయే స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు, ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్. సో ఇది చాలా మంచి స్టాక్స్ ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ని కూడా. ఇది మనకు సప్లై జోన్ దగ్గరికి వెళ్ళి రివర్స్ వచ్చేసింది. సో ఇది మళ్ళీ ఇంకొంచెం కిందికి వచ్చినప్పటికి కూడా దీంట్లో టెన్షన్ పడాల్సింది ఏమీ ఉండదు, మనం వెయిట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ డిమాండ్ జోన్ ఫర్ దిస్ స్టాక్. ఓకే, సో మీరు మళ్ళీ ఇది 106కి వచ్చినా కూడా టెన్షన్ పడాల్సింది ఏం లేదు, బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ 1.5 ఇయర్ దీంట్లో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ చూడొచ్చు. ఈ 5 స్టాక్స్లో కూడా అంతే, 1 ఇయర్ టు 1.5 ఇయర్ ఉంటే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ రైల్టెల్ కూడా సేమ్ అలానే ఫ్రెండ్స్. బెస్ట్ ప్రైస్లో మనకు ఇప్పుడు రైల్టెల్ అనేది ఉంది. సో ఈ రైల్టెల్లో మనకు ఈ స్టాకు బెస్ట్ స్టాకు, మనకు డివిడెండ్స్ కూడా ఇస్తుంది. వారికి వచ్చిన ప్రాఫిట్స్ని, ఏ కంపెనీ అయితే వారికి వచ్చిన ప్రాఫిట్స్ని డివిడెండ్స్ రూపంలో వాళ్ళ కస్టమర్స్కి షేర్ చేస్తుందో ఆ కంపెనీ ఆటోమేటిక్గా మంచి కంపెనీ అయి ఉంటుంది. సో ఆ పాయింట్ పక్కకు పెడితే టెక్నికల్గా ఈ రైల్టెల్ అనే స్టాక్ బెస్ట్ ప్రైస్లో ఉంది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది స్టాక్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్ 2025 అండ్ 26. సో వెయిట్ చేయండి, బెస్ట్ పర్ఫామ్ ఇస్తుంది. మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే మంచి టార్గెట్స్ వస్తాయి, మంచి ప్రైస్లో మళ్ళీ మీరు సెల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి మ్యాక్స్ హెల్త్ కేర్. ఇది సో ఈ మంత్ దీనికి కొంచెం క్రూషియల్. సో దీన్ని మ్యాక్స్ హెల్త్ కేర్ ఒక్కటి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ మ్యాక్స్ హెల్త్ కేర్ మాత్రం ఇది అప్వర్డ్ హై వాల్యూమ్ జరిగి ప్రైస్ కొంచెం మూమెంట్ ఇచ్చి ఈ ప్రజెంట్ హై బ్రేక్ చేస్తే, ఏది 1227
1228 బ్రేక్ చేస్తే మాత్రం దీని స్టాక్ ప్రైస్ వచ్చేసి 2000 క్రాస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. మ్యాక్స్ హెల్త్ కేర్. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్. అందరూ అంటున్నారు బజాజ్ హౌసింగ్ డౌన్ అయింది అంటున్నారు. నో ప్రాబ్లం, టెన్షన్ ఏం లేదు. బజాజ్ హౌసింగ్లో బై చేసుకొని 1 year to 1.5 year హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుంటే సేమ్ ఇది కూడా అంతే. 188 బ్రేక్ చేస్తే మాత్రం దీని ప్రైస్ కూడా 300లో చూస్తాం మనం. 300 లాంగ్ టర్మ్లో 400 కూడా వెళ్తుంది. సో టెన్షన్ ఏం లేదు. 1.5 year నేను అంటున్నానని చెప్పేసి మీరు 1.5 yearలోనే ఉండొద్దు. ప్రైస్ టార్గెట్స్ ముందైనా రావచ్చు, కొంచెం దాని తర్వాత అయినా రావచ్చు, కానీ మంచి టార్గెట్స్ అయితే రీచ్ అవుతాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ ఫ్రెండ్స్. హిందుస్థాన్ జింక్ అనేది చాలా 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 పవర్ఫుల్ స్టాక్ ప్రజెంట్ అయితే. ఎందుకు చాలా పవర్ఫుల్ అంటున్నా అంటే ఇది మంచి చాలా మంచి స్టాక్, మంచి డివిడెండ్స్ ఇస్తుంది. ప్లస్ ఈరోజు ఇది మనకు బెస్ట్ ప్రైస్లో మనకు దొరుకుతుంది. ప్రజెంట్ మనకు 443 దగ్గర బ్రేక్ అయ్యి ఆ ప్రైస్కి రీటెస్ట్కి వచ్చింది. ఈ స్టాక్ని బై చేయడం మర్చిపోవద్దు. ఓకే, అబ్జర్వ్ చేయండి. లాంగ్ టర్మ్కి చాలా బాగుంటుంది ఈ స్టాక్స్. ఓకే, నెక్స్ట్ సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా బాగుంటుంది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టోటల్గా అప్ ట్రెండ్లోనే ఉంది. మీరు అసలు దాని గురించి టెన్షన్ పడేదే లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీని టార్గెట్ మనం ఆల్రెడీ చెప్పాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టార్గెట్ 3000 ఉంటుందని ఇన్ 1.5 year 2 yearsలో. ఓకే, సో ఈ స్టాక్స్ ఫ్రెండ్స్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియో లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఇంకా కావాలి. మీరు ప్రతి వీడియోని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, అదేవిధంగా ఇంకా ఎంకరేజ్మెంట్ కావాలి. షేర్ చేయండి ప్రతి వీడియోని. ఓకే, ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఫ్రైడే, సాటర్డే, సండే 3 days కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ ఒక వీడియో వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే. సో వీటిలో మీరు ఫిల్టర్ చేసుకొని మీకు కావాల్సిన సబ్జెక్ట్ని మీరు తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. మీరు నా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో మీ డౌట్స్ని షేర్ చేయండి. ఓకే, వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.